ఫ్రెండ్స్, టుడేస్ టాపిక్ ఈస్ సైక్లిసిటీ. సో సైక్లిసిటీ అనే టాపిక్ మీకు చాలా కేసెస్లో నెంబర్ సిస్టమ్ కాన్సెప్ట్లో మీకు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ సైక్లిసిటీ అనే టాపిక్ని యూజ్ చేసి మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, ఇది ఒక సింపుల్ టెక్నిక్ నాన్న. సో దీని నుంచి మనం ఇట్ ఈస్ యూజ్డ్ మెయిన్లీ ఫర్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ యూనిట్స్ డిజిట్. అంటే ఒక పర్టికులర్ మల్టిప్లికేషన్ ఇచ్చినప్పుడు ఆ పెద్ద మల్టిప్లికేషన్ లో వచ్చేటటువంటి ఆన్సర్ లో యూనిట్స్ డిజిట్ ఏంటి అనేది మనం చెప్తాం ఈ టెక్నిక్ యూజ్ చేసి. దాంతో పాటుగా ఇట్ ఈస్ ఆల్సో ఏ మెథడ్ విచ్ ఇస్ యూజ్డ్ టు ఫైండ్ ఏ పర్టికులర్ టర్మ్ ఇన్ ఏ గివెన్ సిరీస్. ఒక పెద్ద సిరీస్ ఇచ్చినప్పుడు ఒక ఇన్ఫైనైట్ సిరీస్ వెళ్తుంది అనుకోండి, అంటే ఒక రిపిటేషన్ తో వెళ్తుంది అనుకోండి, దానిలో 100th టర్మ్ ఏంటి, 200th టర్మ్ ఏంటి, 1500th టర్మ్ ఏంటి, 708 టర్మ్ ఏంటి, ఇలాంటి ఏదైనా ఒక ఆ పర్టికులర్ నెంబర్ ఆఫ్ టర్మ్ ఏది అని అడిగినప్పుడు ఈ సైక్లిసిటీ అనే టెక్నిక్ ని మనం యూజ్ చేస్తాం. సో ఈ సైక్లిసిటీ అనే టెక్నిక్ ఎలా వాడతాము అంటే, లిజన్ ఫ్రెండ్స్, సపోజ్ నా దగ్గర ఒక సిరీస్ ఉంది అనుకుందాం, ఏ బి సి డి, ఏ బి సి డి, ఏ బి సి అండ్ సో ఆన్. ఇలా ఒక సిరీస్ వెళ్తుంది ఫ్రెండ్స్. సో ఈ సిరీస్ అనేది ఎక్కడ రిపీట్ అవుతుంది? ఆఫ్టర్ డి మళ్ళీ అగైన్ ఏ రిపీట్ అవుతుంది, బిసిడి మళ్ళీ, అంటే ఎవ్రీ 4 రిపిటేషన్, ఫర్ ఎవ్రీ 4 సైకిల్ ఇట్ ఈస్ రిపీటింగ్. దీనికి సైకిల్ ఎంత ఫ్రెండ్స్? ఇప్పుడు 4 ఈస్ ద సైకిల్, రైట్ ఆర్ నాట్? సో ప్రతి 4th సైకిల్ దగ్గర సిస్టమ్ అనేది రిపీట్ అవుతుంది. సో ఈ పర్టికులర్ సిరీస్ లో ఇది ఫస్ట్ టర్మ్, దిస్ ఇస్ ద సెకండ్ టర్మ్, దిస్ ఇస్ ద థర్డ్ టర్మ్ అండ్ దిస్ ఇస్ ద 4th టర్మ్. అవునా కదా? ఫస్ట్ టర్మ్, సెకండ్, థర్డ్ అండ్ 4th టర్మ్. అయితే ఈ 4th టర్మ్ ఏమనో ఇక్కడ మళ్ళీ ఫస్ట్ టర్మ్ రిపీట్ అవుతుంది, ఎస్ ఆర్ నాట్? దీన్నే 5th టర్మ్ అనొచ్చు, లేదా మళ్ళీ ఇది ఫస్ట్ టర్మ్ అవుతుంది. అవునా కదా? ఫస్ట్ టర్మ్ లో ఏముందో 5th టర్మ్ లో కూడా అదే ఉంది, 6th టర్మ్ లో ఏముందో సెకండ్ టర్మ్ లో కూడా అదే ఉంది, 7th టర్మ్ లో ఏముందో థర్డ్ టర్మ్ లో కూడా అదే ఉంది, 8th టర్మ్ లో ఏముందో 4th టర్మ్ లో కూడా అదే ఉంది, ఎస్ ఆర్ నాట్? అంటే ఇవి మళ్ళీ వీటిని కూడా మళ్ళీ మనం 1 2 3 4 అనే తీసుకోవచ్చు. సో 1 కన్నా ముందు ఉండేది ఏది? 0 కదా, కాబట్టి 4th టర్మ్ నే 0th టర్మ్ అని కూడా అనుకోవచ్చు. సో ఈ పర్టికులర్ టర్మ్స్ ఏం చెప్తున్నాయంటే రిమైండర్ గురించి చెప్తున్నాయి. రిమెంబర్ ఫ్రెండ్స్, వి మనకి రిమైండర్ గురించి మాట్లాడుతూ ఉంటాయి. సో అవి రిపీట్ ప్రాబ్లమ్స్ చేస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. బిఫోర్ దాట్, సో ఈ పర్టికులర్ సైకిల్లో ఫస్ట్ టర్మ్ ఏంటి అంటే ఇది చెప్తాం, సెకండ్ టర్మ్ ఇది చెప్తాం, థర్డ్ టర్మ్ దిస్ ఇస్, 4th టర్మ్ ఏమో డి అని చెప్తాం. మరి 0th టర్మ్ ఏది అంటే డి అనే చెప్పాలి ఫ్రెండ్స్, రైట్ ఫ్రెండ్స్? సో ఈ విధంగా మనం చూస్తాం. లెట్ us see one of the best examples. See friends, సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. సపోజ్ ఐ హ్యావ్ ద సిరీస్ ఏ బి సి డి ఈ, ఏ బి సి డి ఈ, ఏ బి అండ్ సో ఆన్, ఇలా ఉన్నాయి. సో ఈ విధంగా ఉంటే దీనిలో సపోజ్ మనకి 203 టర్మ్ ఏంటి, 203 టర్మ్ ఏది అని అడిగాడు అనుకోండి, ఏం చెప్తాం? ఎలా చెప్తాం? ఫస్ట్ టర్మ్ తెలుసు, సెకండ్, థర్డ్, ఫోర్త్, 5th టర్మ్. వన్స్ అగైన్ ఇదే టర్మ్ అవుతుంది ఫ్రెండ్స్, ఫస్ట్ టర్మ్ అవుతుంది మళ్ళీ, అంటే 6th టర్మ్ ప్లేస్ లో మళ్ళీ ఫస్ట్ టర్మ్ రిపీట్ అవుతుంది, అంటే ద సైకిల్ ఈస్ 5 హియర్. సో ద సైకిల్ ఆఫ్ ద సిరీస్ ఈస్ 5, అవునా కదా? సో ఈ 203 టర్మ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ముందు ఇచ్చిన సిరీస్ యొక్క సైకిల్ ఫైండ్ అవుట్ చేయండి. సో అడిగిన క్వశ్చన్ ని ఆ సైకిల్ తో డివైడ్ చేయాలి ఫ్రెండ్స్. డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ ఎంత వస్తుందో తీసుకోవాలి. వాట్ ఈస్ ద రిమైండర్ హియర్? 5 4s are 20, 0. సో 5 40s are 200. ఇక్కడ 203 ఉంది, కాబట్టి 3 ఈస్ ద రిమైండర్, అవునా కదా? సో ద రిమైండర్ ఈస్ 3. అంటే 3 ఏదైతే 3 ఏం చెప్తుందంటే మనకి ఈ పర్టికులర్ సైకిల్ 5 లో, 5th సైకిల్ లో థర్డ్ టర్మ్ ఏది ఫ్రెండ్స్? సి. సి ఈస్ ద థర్డ్ టర్మ్, కాబట్టి 203 టర్మ్ కూడా సిఏ అవుతుంది. సో 203 టర్మ్ ఈజ్ ఈక్వల్ టు సిఏ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చెక్ చేస్తాం. సో సైకిల్ ఫైండ్ అవుట్ చేయండి, అడిగినటువంటి క్వశ్చన్ ని సైకిల్ తో డివైడ్ చేయండి, వచ్చినటువంటి రిమైండర్ ని తీసుకుని ఈ పర్టికులర్ సైకిల్ లో ఆ రిమైండర్ ఏ టర్మ్ లో ఉందో తీస్తే ఆ టర్మ్ మనకి తెలిసిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. లెట్ us సపోజ్ 100th టర్మ్ ఫైండ్ అవుట్ చేయండి. 100th టర్మ్ ఎలా ఫ్రెండ్స్? సో 5 టేబుల్ లో దిస్ సైకిల్ ఈస్ 5, రైట్? సో 5 20s are 100 and the remainder is 0 ఫ్రెండ్స్. రిమైండర్ 0 అంటే 5th టర్మ్ ఏదైతే ఉందో, లాస్ట్ టర్మ్ ఏదైతే ఉందో అదే వస్తుంది. సో 100th టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఈ. సో ఈ విధంగా చెప్తాం అనమాట, రైట్ ఫ్రెండ్స్? సో ఈ సైక్లిసిటీ అనేది చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇన్ఫైనైట్ సిరీస్ ఇచ్చినప్పుడు రిపిటేటివ్ లూప్ లో మనం చూసాం. ఇప్పుడు యూనిట్స్ డిజిట్ లో సైక్లిసిటీ అనే కాన్సెప్ట్ ఎలా వాడతామో చూద్దాం. లెట్స్ గో త్రూ. ఓకే ఫ్రెండ్స్, బిఫోర్ గోయింగ్ దాట్ మనం 2n సైకిల్ ఏంటో చూద్దాం. 2n సైకిల్ అంటే 2 యొక్క సైకిల్ ఏంటో చూద్దాం. ఫస్ట్ 2 అంటే యూనిట్స్ డిజిట్ ఏంటండి? 2. 2 యొక్క 2 స్క్వేర్ యొక్క యూనిట్స్ డిజిట్ ఈస్ 4. 2 power 3 the units digit is 8. 2 power 4 the units
32. So units digit is 2. 2 power 6. 64 వస్తుంది ఫ్రెండ్స్. సో యూనిట్స్ డిజిట్ ఈస్ 4. తర్వాత 2 power 7. సో ఏమొస్తుంది ఫ్రెండ్స్ 128. కాబట్టి యూనిట్స్ డిజిట్ ఈస్ 8. అండ్ 2 power 8 is 256. సో 6 is the units digit. సో మనం అబ్జర్వ్ చేస్తే 2 4 8 6 మళ్ళీ 2 4 8 6 అంటే సైకిల్ అనేది ఎవ్రీ 4 పర్టికులర్ దగ్గర రిపీట్ అవుతుంది. సో ఎవ్రీ 4th సైకిల్ దగ్గర అనేది మన టర్మ్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి. సో 2 కి సైకిల్ ఈస్ 4. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు క్వశ్చన్స్ మనం ఎలా అడగచ్చు అంటే సో యూనిట్స్ డిజిట్ ఆఫ్ 2 power 23 అన్నాడు అనుకోండి. 2 power 23 టర్మ్ లో యూనిట్స్ డిజిట్ ఏమొస్తుంది అని అడుగుతాడు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మనకి తెలుసు సైకిల్ ఆఫ్ 2 ఈజ్ 4. అవునా కదా? ఇప్పుడే మనం ఫైండ్ అవుట్ చేసాం 2 యొక్క సైకిల్ 4 అని. సో 23 ఉంది. టేక్ దిస్ 23 అండ్ డివైడ్ దిస్ నెంబర్ బై 4. 2 కి సైకిల్ 4 కాబట్టి సో మనకి రిమైండర్ ఎంత వస్తుంది ఫ్రెండ్స్? వాట్ ఈస్ ద రిమైండర్? 4 5s are 20. అవునా కదా? 3 ఈస్ ద రిమైండర్. సో వాట్ ఈస్ ద థర్డ్ టర్మ్? ఇది నెంబర్ ఆఫ్ టర్మ్ చెప్తుంది. వాట్ ఈస్ ద థర్డ్ టర్మ్ హియర్? 8. అవునా కదా? సో థర్డ్ టర్మ్ అంటే ఇక్కడ 2 cube అని రాసుకోండి. సో 8 ఈస్ ద యూనిట్స్ డిజిట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎక్స్పాన్షన్ 2 power 23. రైట్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చూస్తాం అన్నమాట. తర్వాత సపోజ్ యూనిట్స్ డిజిట్ ఆఫ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే యూనిట్స్ డిజిట్ ఆఫ్ 2 power 44 ఉందనుకోండి. ఇది ఎట్లా చేస్తాం? సేమ్ ఫ్రెండ్స్, సైకిల్ ఆఫ్ 2 ఈజ్ 4 కదా. 44 తీసుకోండి, 4 తో డివైడ్ చేయండి. 4 11s are 44. ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుంది. కాబట్టి రిమైండర్ ఎంత ఫ్రెండ్స్? రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో 0th టర్మ్ అంటే ఏం చెప్పాను? హైయెస్ట్ సైకిల్ ఏదైతే ఉందో 0th టర్మ్ అన్నా 4th టర్మ్ అన్నా ఒకటే. అవునా కదా? సో వాట్ ఈస్ ద 4th టర్మ్ ఫ్రెండ్స్? 6. సో 6 ఈస్ ద ఆన్సర్ ఫర్ ద యూనిట్స్ డిజిట్ ఆఫ్ 2 power 44. సో రిమైండర్ 0 వస్తే లాస్ట్ సైకిల్ ఏది ఉందో ఆ టర్మ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. రైట్, అర్థమైందా? సో ఇప్పుడు మనం 3 power n సైకిల్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 3 power n సైకిల్ చూద్దాం. రైట్, సో 3 power n సైకిల్ కూడా సేమ్ ఫ్రెండ్స్. ముందు మనం సైకిల్ రాసుకుందాం పవర్స్ ని యూజ్ చేసి. సో 3 power 1 ఈజ్ 1 కదా, 3 కదా. అండ్ 3 square ఈజ్ నథింగ్ బట్ 9. 3 cube యొక్క యూనిట్స్ ప్లేస్ ఏంటి ఫ్రెండ్స్? 27. 3 cube అంటే సో 7 ఈజ్ ద యూనిట్స్ ప్లేస్. 3 power 4 అంటే 81 వస్తుంది. సో 1 ఈజ్ ద యూనిట్స్ ప్లేస్. రైట్ ఆర్ నాట్? సో ఇప్పుడు 3 power 5 మళ్ళీ 3 power 6 9, 3 power 7 అండ్ 3 power 8 is 1. మళ్ళీ సైకిల్ ఇలాగే రిపీట్ అవుతుంది ఫ్రెండ్స్. కావాలంటే మీరు చెక్ చేయండి ఒకసారి. 3971 3971 ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఏ పర్టికులర్ కేస్ దగ్గర రిపీట్ అవుతుంది? ద సైకిల్ ఈజ్ 4 హియర్. సైకిల్ ఈజ్ 4. సో ఇందాక మనం చేసినట్టే ఇప్పుడు సపోజ్ యూనిట్స్ డిజిట్ ఆఫ్ 3 power సపోజ్ 118 అడిగాడు అనుకోండి. 3 power 118 యొక్క యూనిట్స్ డిజిట్ ఏంటి అంటే ఎలా చేస్తాం? సి ఫ్రెండ్స్, సో 3 యొక్క సైకిల్ ఎంత ఫ్రెండ్స్? 4. అవునా కదా? సో 118 ని 4 తో డివైడ్ చేయండి. 4 తో డివైడ్ చేస్తున్నప్పుడు రిమైండర్ మనకి ఎంత వస్తుంది? సో 4 2s are 8. ఎస్ ఆర్ నో? 4 2s are 8 అండ్ 8 తర్వాత 3 వస్తుంది. నెక్స్ట్ 4 9s are 36. అవునా కదా? సో 2 ఈజ్ ద రిమైండర్. ఎస్ ఆర్ నో? 2 ఈజ్ ద రిమైండర్ అయితే సో సెకండ్ టర్మ్ ఏంటి ఫ్రెండ్స్? 3 power 2 అంటే 9. అంటే దీని యొక్క యూనిట్స్ డిజిట్ ఎంత ఫ్రెండ్స్? 9 ఈజ్ ద ఆన్సర్. ఈ విధంగా చెక్ చేస్తాం. తర్వాత యూనిట్స్ డిజిట్ ఆఫ్ 3 power 150 చూద్దాం. 3 power 150. ఓకే ఫైన్. సైకిల్ ఆఫ్ 3 ఎంత ఫ్రెండ్స్? 4. కాబట్టి ఈ పర్టికులర్ పవర్ ని 4 తో మనం డివైడ్ చేస్తాం. సో అంతే కదా? 4 తో మనం డివైడ్ చేసినప్పుడు ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 4 3s are 12. రైట్ ఆర్ నాట్? 4 3s 12 తీసుకున్న తర్వాత రిమైండర్ ఈస్ 3. 4 7s are 28. సో 2 ఈజ్ ద రిమైండర్ అగైన్. కాబట్టి మళ్ళీ 9 వస్తుంది యూనిట్స్ డిజిట్. అవునా కదా? ఇప్పుడు యూనిట్స్ డిజిట్ ఆఫ్ 3 power 160 చూడండి. సో 3 యొక్క సైకిల్ 4 కాబట్టి 160 మనం ఏం చేస్తాం? 4 తో డివైడ్ చేస్తాం. 4 4s are 16 0 అండ్ ద రిమైండర్ ఈస్ 0 వచ్చింది. రిమైండర్ 0 వచ్చినప్పుడు ఏం తీసుకోవాలి ఫ్రెండ్స్? హైయెస్ట్ సైకిల్ పవర్ ఏంటి? 1 కదా. కాబట్టి ద యూనిట్స్ డిజిట్ ఆఫ్ 3 power 60 ఈస్ 1 హియర్. సో ఈ విధంగా 3 power n సైకిల్ కూడా చెక్ చేస్తాం. ఇది సిమిలర్ ఫ్రెండ్స్. 2 power n సైకిల్ కి 4 ఈస్ ద సైకిల్. అలాగే 3 power n సైకిల్ కి కూడా 4 ఈస్ ద సైకిల్. రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్. సో తర్వాత ఫ్రెండ్స్ 4 power n సైకిల్ చూద్దాం. సో 4 power n సైకిల్ ఏంటి అంటే సో సేమ్ ఫ్రెండ్స్ 4
పవర్ 1 ఎంత వస్తుంది 4. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 4 స్క్వేర్? ఇట్ ఈస్ 16. కాబట్టి యూనిట్స్ ప్లేస్ ఇస్ 6. 4 క్యూబ్ ఎంత ఫ్రెండ్స్? 4 4 16, 16 4 64. కాబట్టి మళ్ళీ 4 ఇస్ ద యూనిట్స్ ప్లేస్. సో 4 పవర్ 4. సో 4 పవర్ 4 అంటే 4 స్క్వేర్ is 16, 4 స్క్వేర్ is 16, 16 16s are 256. కాబట్టి 6 is the units place. Right or not? సో నెక్స్ట్ ఈ పర్టికులర్ కేసులో మనం ఎవ్రీ 2 టైమ్స్ ఇక్కడ రిపీట్ అవుతుంది ఫ్రెండ్స్. సైకిల్ 4 6 4 6 రిపీట్ అవుతుంది. కాబట్టి సైకిల్ ఈస్ 2 హియర్. yes or no? సైకిల్ అనేది ఇక్కడ 2 అన్నమాట. 4 6 4 6. సో సైకిల్ 2 కాబట్టి సపోజ్ మనల్ని యూనిట్స్ డిజిట్ ఆఫ్ 4 పవర్ 132 అడిగాడు అనుకోండి. ఎలా చేస్తాం అంటే సో 132 పవర్ నిజానికి ఈ విధంగా కూడా మీరు చేయక్కర్లేదు. ఏంటంటే 4 పవర్ ఆడ్ నెంబర్ ఉందనుకోండి 4 వస్తుంది ఫ్రెండ్స్. 4 పవర్ ఈవెన్ నెంబర్ ఉందనుకోండి 6 వస్తుంది యూనిట్స్ ప్లేస్ లో. ఇక్కడ కూడా చూడండి 4 పవర్ ఆడ్ 4 వచ్చింది, 4 పవర్ ఈవెన్ 6 వచ్చింది. అంటే షార్ట్ కట్ ఏంటంటే మనం మళ్ళీ డివిజన్ కూడా వెళ్ళక్కర్లేదు ఫ్రెండ్స్. ఏంటంటే 4 పవర్ ఆడ్ నెంబర్ ఈస్ 4 itself units place and 4 power even number is 6 is the units place. ఇక్కడ 132 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి వాట్ ఈస్ ద యూనిట్స్ డిజిట్ ఫ్రెండ్స్? 6 is the units digit. అంటే ఈ పర్టికులర్ 4 పవర్ n సైకిల్ లో 4 పవర్ లో ఇస్తే కనుక మనకి తెలిసిపోతుంది. మనం ఇంకా డివిజిబిలిటీ డివిజన్ కూడా మనం చేయక్కర్లేదు, రిమైండర్ తెలుసుకోవక్కర్లేదు. కావాలంటే తెలుసుకోవచ్చు కానీ మనం 2 తో డివైడ్ చేస్తాం. ఇక్కడ సైకిల్ 2 కాబట్టి 132 ని మనం దేంతో డివైడ్ చేస్తాం ఫ్రెండ్స్? 2 తో డివైడ్ చేస్తాం. 2 తో డివైడ్ చేసినప్పుడు ఏమొస్తుంది? రిమైండర్. సో రిమైండర్ ఖచ్చితంగా ఇది 2 తో డివిజన్ లో పోతుంది కాబట్టి రిమైండర్ ఈస్ 0. yes or not? రిమైండర్ 0 ఉన్నప్పుడు ఏం తీసుకోవాలి? హైయెస్ట్ సైకిల్ తీసుకోవాలి. కాబట్టి 6 is the యూనిట్స్ ప్లేస్. 6 వచ్చింది కదా ఫ్రెండ్స్. సో రిమెంబర్ 4 పవర్ ఆడ్ ఉన్నప్పుడు 4 వస్తుంది, 4 పవర్ ఈవెన్ ఉన్నప్పుడు 6 వస్తుంది యూనిట్స్ ప్లేస్ లో. రైట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ ఈస్ 5 పవర్ n సైకిల్. తర్వాత ఫ్రెండ్స్ 5 పవర్ n సైకిల్ చూద్దాం. ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే 5 పవర్ 1 ఈస్ 5 itself అండ్ 5 పవర్ 2 అంటే 5 స్క్వేర్ అంటే 25. మళ్ళీ 5 ఈస్ ద యూనిట్స్ డిజిట్. 5 పవర్ 3 25 5 are 125. మళ్ళీ 5 ఈస్ ద యూనిట్స్ డిజిట్. అంటే పవర్ లో ఏ నెంబర్ ఉన్నా సరే 5 పవర్ లో ఏ నెంబర్ ఉన్నా యూనిట్స్ ప్లేస్ లో 5 వస్తుంది. రిమెంబర్ లైక్ దట్. అదే విధంగా 6 పవర్ n సైకిల్ కైనా అంతే ఫ్రెండ్స్. 6 పవర్ లో ఏది ఉన్నా మళ్ళీ 6 వస్తుంది. సో 6 పవర్ 1 ఈ 6, 6 స్క్వేర్ ఈస్ 36 కాబట్టి యూనిట్స్ డిజిట్ మళ్ళీ 6. 6 క్యూబ్ మళ్ళీ 6 వస్తుంది. 6 పవర్ 4 మళ్ళీ 6 వస్తుంది. ఈ విధంగా చూస్తే 6 పవర్ లో ఏది ఉన్నా సరే యూనిట్స్ ప్లేస్ లో ఖచ్చితంగా 6 వస్తుంది. అంటే మనల్ని యూనిట్స్ డిజిట్ ఆఫ్ 5 పవర్ 1000 అన్నాడు అనుకోండి 5 ఫ్రెండ్స్. ఇది ఇంకా మనం చూసుకోక్కర్లేదు ఎందుకంటే 5 ఇచ్చాడు కాబట్టి ఆటోమేటిక్ గా యూనిట్స్ ప్లేస్ లో 5 వస్తుంది. అదే విధంగా 6 పవర్ 125 ఏ నెంబర్ అయినా అడగండి. 6 పవర్ అడిగాడు కాబట్టి ఆటోమేటిక్ గా యూనిట్స్ డిజిట్ విల్ బికమ్ 6 ఓన్లీ. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. రైట్ ఫ్రెండ్స్. తర్వాత ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం 7 పవర్ n సైకిల్ చూద్దాం. సో 7 పవర్ n సైకిల్ ఏంటంటే 7 పవర్ 1 ఈజ్ 7 itself. 7 స్క్వేర్ ఈజ్ 49 కాబట్టి 9 ఈజ్ ద యూనిట్స్ ప్లేస్. 7 క్యూబ్ ఈజ్ 343 కాబట్టి 3 ఈజ్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్. అండ్ 7 పవర్ 4 ఈజ్ 7 3s are 21 కాబట్టి 1 ఈజ్ ద యూనిట్స్ ప్లేస్. అవునా కదా? సో మళ్ళీ 7 పవర్ 5, 7 పవర్ 6, 7 పవర్ 7, 7 పవర్ 8 చూసినా మళ్ళీ మీకు 7 9 3 1 ఇదే వస్తుంది ఫ్రెండ్స్. రైట్. అంటే ద సైకిల్ ఆఫ్ 7 ఈజ్ 4. రిమెంబర్ ఆల్ దిస్. సైకిల్ ఆఫ్ 7 ఈజ్ 4. 2 కి 3 కి సైకిల్ 4 అయినట్టుగా 7 కి కూడా 4 ఫ్రెండ్స్. అయితే యూనిట్స్ డిజిట్ ఆఫ్ 7 పవర్ 92 చూద్దాం. 7 పవర్ 92 అడిగాడు అనుకోండి యూనిట్స్ డిజిట్ ఎంత అంటే 7 యొక్క సైకిల్ 4 కాబట్టి 92 ఏం చేస్తాం ఫ్రెండ్స్? 4 తో డివైడ్ చేస్తాం. 4 తో డివైడ్ చేసినప్పుడు 4 2s are 8. yes or not? 4 2s are 8 కాబట్టి 1 is the 4 3s are 12 అంటే రిమైండర్ ఈస్ 0. అవునా కదా? రిమైండర్ 0 ఉన్నప్పుడు వాట్ ఈస్ ద టర్మ్ వీ హ్యావ్ టు టేక్? 7 పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి 1 ఈజ్ ద యూనిట్స్ డిజిట్. ఈ విధంగా చెక్ చేస్తాం. అదే విధంగా యూనిట్స్ డిజిట్ ఆఫ్ ఇంకోటి చూద్దాం. ఇంకో ఎగ్జాంపుల్ యూనిట్స్ డిజిట్ ఇన్ 7 పవర్ 31 చూద్దాం. 7 పవర్ 31 చూస్తే 7 సైకిల్ 4 కాబట్టి 31 ని డివైడ్ చేయండి ఫ్రెండ్స్ 4 తో. 7 4s are 28. అవునా కదా? 7 4s 28 కాబట్టి 4 7s are 28 and the remainder is 28 plus 3 కదా 31. సో రిమైండర్ 3 కాబట్టి 7 పవర్ 3 ఎంత ఫ్రెండ్స్? 3. కాబట్టి యూనిట్స్ డిజిట్ ఆఫ్ 7 పవర్ 31 ఈజ్ 3 itself. ఈ రిమైండర్ ఎక్కడ చూడాలి?
7 పవర్ ఈ రిమైండర్ వేసుకోవాలి. సో 3 ఈజ్ ద యూనిట్స్ డిజిట్. రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం 8 పవర్ n సైకిల్ చూద్దాం. సో 8 పవర్ n సైకిల్ ఏంటంటే 8 పవర్ 1 ఈజ్ 8 ఇట్ సెల్ఫ్, 8 స్క్వేర్ ఈజ్ 8 8 64 కాబట్టి 4 ఈజ్ ద రిమైండర్, అండ్ 8 క్యూబ్ మళ్ళీ 4 into 8 చేస్తే ఇక్కడ 2 వస్తుంది ఫ్రెండ్స్. 8 4 32 రైట్. తర్వాత 8 పవర్ 4 చేస్తే సో 6 వస్తుంది. ఎస్ ఆర్ నాట్? 8 2 16 అంటే యూనిట్స్ ప్లేస్ ఇస్ 6. సో 8 4 2 6 ఈజ్ ద సైకిల్. అదే విధంగా మళ్ళీ మనం 8 పవర్ 5 చేస్తుంటే మళ్ళీ 8 వస్తుంది. 8 పవర్ 6 చేస్తే యూనిట్స్ ప్లేస్ 4 వస్తుంది. 8 పవర్ 7 చేస్తుంటే 2 వస్తుంది. 8 పవర్ 8 చేస్తే యూనిట్స్ ప్లేస్ 8 వస్తుంది. సో the cycle is repeating for every 4, right or not? 4 iterations. And 8 4 2 6 అంటే cycle itself is 4 friends. అంటే 2 3 7 8 ఈ నాలుగిటికి కూడా 2 3 7 8 కి cycle is 4 itself. ఇప్పుడు మనం యూనిట్స్ డిజిట్ ఆఫ్ 8 పవర్ 50 చూడండి. 8 పవర్ 50, 8 యొక్క సైకిల్ 4 కాబట్టి 50 డివైడెడ్ బై 4 ఎంత ఫ్రెండ్స్? సో 12 4s are 48, అవునా కదా? 12 4s are 48 కాబట్టి రిమైండర్ ఈస్ 2. రిమైండర్ 2 కాబట్టి 8 పవర్ 2 ఎంత ఫ్రెండ్స్? 8 పవర్ 2 అంటే యూనిట్స్ ప్లేస్ 4 కాబట్టి దీనికి 4 కాబట్టి 8 పవర్ 50 యొక్క యూనిట్స్ ప్లేస్ కూడా 4 వస్తుంది. సో ఈ విధంగా మనం చెక్ చేస్తాం. సో నెక్స్ట్ వన్. ఓకే, తర్వాత ఫ్రెండ్స్ 9 పవర్ n సైకిల్. సో ఇది కూడా చాలా ఈజీ ఫ్రెండ్, లైక్ 4th సైకిల్ లాగా. 9 పవర్ 1 అంటే 9, అవునా కదా? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 9 స్క్వేర్ ఇస్ 81. 1 ఈస్ ద యూనిట్స్ ప్లేస్. 9 పవర్ 3 మళ్ళీ 9 వస్తుంది ఫ్రెండ్స్. 9 పవర్ 4 మళ్ళీ 1 వస్తుంది. అంటే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 4th సైకిల్ లాగానే 9 పవర్ ఆడ్ నెంబర్ ఉంటే 9 వస్తుంది. 9 పవర్ ఈవెన్ నెంబర్ ఉంటే 1 వస్తుంది ఫ్రెండ్స్. అంటే 9 పవర్ ఆడ్ నెంబర్ రిజల్ట్స్ ద యూనిట్స్ ప్లేస్ టు 1. 9 పవర్ ఈవెన్ నెంబర్ రిజల్ట్స్ టు ద యూనిట్స్ ప్లేస్ యాజ్ 1 itself. ఈ విధంగా చూస్తాం. అంటే సపోజ్ మన యూనిట్స్ డిజిట్ ఆఫ్ 9 పవర్ 33 రాశాను అనుకోండి. 9 పవర్ 33 is 33 is ఆడ్ నెంబర్, అవునా కదా? ఆడ్ నెంబర్ కాబట్టి యూనిట్స్ ప్లేస్ ఎంత? 9 ఇట్ సెల్ఫ్, రైట్ ఆర్ నాట్? ఈ విధంగా 9 యొక్క సైకిల్ చూస్తాం అనమాట. రైట్. సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం చూసిన దానికి మనం ఒక కంక్లూజన్ చూద్దాం. ఏంటంటే మనం ఏం డిస్కస్ చేసుకున్నాం సైక్లిసిటీలో ఇప్పటి వరకు అంటే 2 పవర్ n కి, 3 పవర్ n కి, 7 పవర్ n కి, 8 పవర్ n. సో ఈ నాలుగిటికి కూడా వాట్ ఈస్ ద సైకిల్ ఫ్రెండ్స్? సైకిల్ ఈజ్ 4, అవునా కదా? అదే కదా చూసాం. తర్వాత సో 4 పవర్ n కి, 9 పవర్ n కి వాట్ ఈస్ ద సైకిల్ ఫ్రెండ్స్? ఈవెన్ అండ్ ఆడ్ సైకిల్. ఈవెన్ ఆడ్ సైకిల్ వచ్చింది, అవునా కదా? తర్వాత 1 పవర్ n కి, తర్వాత 2 3 4 5 పవర్ n కి, తర్వాత 6 పవర్ n కి. ఈ సైకిల్ ఏమొచ్చింది ఫ్రెండ్స్? పవర్ లో ఎంత ఉన్నా సరే సేమ్ నెంబర్ వస్తుంది. ఎస్ ఆర్ నాట్? సేమ్ నెంబర్ ఈస్ కమింగ్ అవుట్ యాజ్ యూనిట్స్ డిజిట్. సో ఇవి మనం చూసాం ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి 2 3 7 8 సైకిల్ ఈస్ 4. 4 and 9 ఈవెన్ అండ్ ఆడ్ సైకిల్. ఈ ఈవెన్ అండ్ ఆడ్ సైకిల్ కూడా ఎలా వస్తుంది ఫ్రెండ్స్? 4 పవర్ ఆడ్ అయితే ఏం చెప్పుకున్నా? 4 పవర్ 1 ఈస్ 4. 4 పవర్ ఈవెన్ అయితే 6 ఈస్ ద యూనిట్స్ డిజిట్, అవునా కదా? 9 పవర్ ఆడ్ ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 9 ఇట్ సెల్ఫ్ ఈస్ ద యూనిట్స్ డిజిట్. 9 పవర్ 1 ఈస్ 9 ఇట్ సెల్ఫ్. 9 పవర్ ఈవెన్ ఉంటే ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 1 ఈస్ ద యూనిట్స్ డిజిట్, రైట్? ఆడ్ ఉన్నప్పుడు అదే నెంబర్ వస్తుంది, రైట్? 4 పవర్ ఈవెన్ ఉంటే 6 వచ్చింది. 9 పవర్ ఈవెన్ ఉంటే 1 వచ్చింది. 9 స్క్వేర్ 81, 4 స్క్వేర్ 16 కదా, కాబట్టి యూనిట్స్ డిజిట్ అని తీసుకున్నాం, రైట్ ఫ్రెండ్స్? సో ఈ విధంగా సైక్లిసిటీ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. చాలా క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేసే అవకాశం ఉంది. మినీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఖచ్చితంగా సైక్లిసిటీ నుంచి ఒక క్వశ్చన్ అయితే అడుగుతారు. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్. సో ప్లీజ్ నోట్ దిస్. దీని మీద కొన్ని క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ క్లాస్ లో మనం సాల్వ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.